ఇప్పుడు కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు ఫస్ట్ ముగ్గు పిండితోటి ఇట్లా దీపాలు నానబెట్టినదేపో ముగ్గు పిండితోటి ఇట్లా దీపాలు చేసుకొని చుట్టూ కుంకుమ పెట్టి మధ్యలో గంధం పెట్టాలి. మా మమ్మీ 5 చేసింది. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. 5 కానీ 9 కానీ 5 కానీ 9 కానీ చేయాలి ఇట్లాంటి దీపాలు. మా మమ్మీ ఇలాంటి పువ్వొత్తులు తెచ్చుకున్నది. మనం పువ్వొత్తులు తెచ్చుకోవచ్చు, లేదంటే రోజు దీపం పెట్టే కాడ అలాంటి ఒత్తులు కూడా తెచ్చుకోవచ్చు. అట్లా పెట్టాలా? ఇట్లా హోల్స్ లెక్క చేసి దాంట్లో నూనె పూసి వత్తి పెట్టాలి. అగరబత్తి ఒక అగరబత్తి ఇవ్వండి, ఇక్కడ తులసి చెట్టుకి ఉసిరికాయ చెట్టు కొమ్మలో చిన్న చిన్న ఆకులు కట్టింది. అట్లా నవరాత్రుల ఉత్సవాలకి కట్టాలి. నవరాత్రులు కాదురా, కార్తీక పౌర్ణమికి ఉసిరి దీపాలు కూడా పెట్టాలి. ఉసిరి దీపాలు ఇప్పుడు గుళ్ళో పెడతామని చెప్పాలి. ఉసిరి దీపాలు కూడా పెట్టాలి. ఉసిరి దీపాలు ఇప్పుడు గుడిలో పెడతాము. గుడికి వెళ్ళినాక వీడియో తీస్తాము. తర్వాత వీడియోలు ఉంటుంది. అట్లాగే తులసి చెట్టుకి హారతి ఉడియాలి. నేనే పెడతా. 5 దీపాలు వెలిగించింది మా మమ్మీ. ఐదు దీపాలు వెలిగించింది. హారతి ఇవ్వాలి. ఇప్పుడు మా అక్క ఇస్తుంది హారతి. ఏం కాదు, వాటి గాలికి పోవు. అవే పోవా? అవి ఆవత్తులు పోవు. నాకు గంట కొడతా. నాకు కొట్టరాదు. మీరు కూడా అట్లా మంత్రాలు చదువుకుంటా హారతి ఇవ్వాలి. మేము హారతి ఇచ్చిన హారతి తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గుడికి వెళ్ళి అక్కడ కార్తీక దీపాలు వెలిగిస్తాం, చూడండి అని. గుడి కూడా చూపిస్తాం. హరణి కుమాయి దీప
దీపం కార్తీక దీపం ఇప్పుడు నేను వచ్చాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.